నవంబర్ 26 ఈరోజు మన రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకున్న రోజు. జనవరి 26 దాని అమల్లోకి వస్తుంది. అయితే ఈరోజు ఆమోదించబడిన రాజ్యాంగం ఎంతవరకు సక్సెస్ అయిందనేది ఇన్ని సంవత్సరాల తర్వాత మన జీవన స్థితిగతులను చూస్తే అర్థమవుతుంది. మన రాజ్యాంగం 12 దేశాల్లో తిరిగి అన్ని దేశాల్లోని మంచిని తీసుకుని అంబేద్కర్ గారు రచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు కాదు, రాబోయే 100 సంవత్సరాలకి, ఇంకా రాబోయే 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రచించాడు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త సమస్యలు, వీటన్నిటినీ రాజ్యాంగం యథాతథంగా ఉంటే సమర్థవంతంగా ఎదుర్కొనగలిగి ఉండేది. కానీ దీనిలో చేసిన చాలా సవరణలు, వాటి వలన ఏర్పడిన దుష్పరిణామాల వల్ల ఇప్పుడు ఉన్న జనాభా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే కులాలకు సంబంధించిన సమస్యలు. మణిపూర్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. మణిపూర్లో హింస జరుగుతున్నట్టుగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒలింపిక్ మెడల్ విజేత మేరీ కోమ్ తమ రాష్ట్రం తగలబడిపోతుందని, తమకు సాయం చేయాలని ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి ట్విట్టర్లో వేడుకున్నారు. రోజు రాజ్యాంగ దినోత్సవం అంటే భారత రాజ్యాంగాన్ని దిగిరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లిఖించి, ఆయన ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన హక్కులు ఏర్పాటు చేసి దాన్ని పట్టుకెళ్లి భారతదేశ ప్రభుత్వానికి అందజేసిన రోజు. ఛాతిగా నిలిపి రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంత మంది, తెలిసిన అందులో ఏముందో తెలియని వారు ఎంతో మంది, తెలిసినా తెలియకపోయినా అర్థమైన అర్థం కాకుండా ఎలాంటి వివక్ష లేకుండా కంటికి రెప్పలా కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతుంది. కనిపించిన సింహంలా ఆపన్నుల పాలిట జీవన రేఖల 75 ఏళ్లుగా స్వేచ్ఛ స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరి లూదుతుంది మన రాజ్యాంగం. लोगों का अपना पक्का घर मिल रहा है, बिजली, पानी, सड़क की सुविधा मिल रही है, खाद्य सुरक्षा और चिकित्सा सेवाएं मिल रही है। देश में बड़े पैमाने पर विश्व स्तर का इंफ्रास्ट्रक्चर बनाया जा रहा है। समग्र और समावेशी विकास के ऐसे अनेक प्रयास हमारे संवैधानिक आदर्शों को आगे बढ़ाते हैं। इस प्रयासों के लिए मैं सरकार की सराहना करती हूँ. దేశ అంచనాలు, అవసరాలను రాజ్యాంగం తీర్చిందని, ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన వేళ సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని భారత్ భారీ మార్పు వైపు వెళ్తోందన్నారు. ఈ కులాల మధ్య గొడవలతో పాటు ఎప్పటి నుంచో ఉన్న స్వాతంత్రంతో పాటు వంశపారంపర్యంగా మనకు సంక్రమించిన మతాల మధ్య గొడవలు, ఇవి రెండూ కలిసిపోయి జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న నూతన తరం, న్యూ జనరేషన్, వీళ్ళకి ఇవేవి పట్టట్లేదు. ఇప్పుడు వస్తున్న జనానికి రాజ్యాంగంలో ఉన్న విలువలు, రాజ్యాంగం ఎంత కష్టపడితే మన పూర్వీకులు మనకు అందించారు అనే దాని వాల్యూ కూడా తెలియకుండా తయారయ్యారు. రాజ్యాంగం కాదు కదా, ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించకుండా తయారయ్యారు. దీంతోపాటు మణిపూర్ లాంటి ప్రదేశాల్లో కులాల మధ్య గొడవలు, తన్నులాట్లు, అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా మతాల మధ్య తన్నులాట్లు, వీటన్నిటి వల్ల రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలు ఎవరూ తెలుసుకోలేకుండా సొంత రాజ్యాంగాలు రచించుకుంటూ వాటిని ఫాలో అవుతున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ మీద రాజ్యాంగం మీద దాడి చేస్తూ వాళ్ళ సొంత ప్రవర్తనని నడుపుకుంటూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఇదంతా మారాలంటే మన నూతన తరానికి, రాబోయే తరాలకి రాజ్యాంగంని ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి, అనగా ప్రాథమిక విద్య నుంచే సూక్ష్మ స్థాయిలో అర్థమయ్యే విధంగా వాళ్ళకి నేర్పించినట్లయితే వాళ్ళు రాజ్యాంగంలో ఉన్న నియమాలని, నీతిని నిజాయితీగా అర్థం చేసుకోగలుగుతారు. లేదంటే రాబోయే తరాల వాళ్ళకి ఈ రాజ్యాంగంని మనకు కల్పించిన స్వేచ్ఛను కూడా వాళ్ళు గుర్తించలేరు. అది ఎందుకు వచ్చిందో కూడా తెలియకుండా తయారవుతారు. ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు ఏంటి రాజ్యాంగంలో ఏంటి మనకు కల్పించిన స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ అనేవి. అది ఏదో వాళ్ళ కోసం ఫ్రీగా వచ్చినట్టు ప్రతిదీ రాజ్యాంగంలో ఉందా అని అడుగుతూ ఉంటారు. సో దీన్ని బట్టి మనము రాజ్యాంగం మనకి ఇచ్చిన దాన్ని డీవియేట్ చేయకుండా, రాజ్యాంగాన్ని అనవసరంగా దిద్దుబాట్లు చేయకుండా, రాజ్యాంగంలో సవరణలు చేయకుండా రాజ్యాంగాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే నా ఉద్దేశ ప్రకారం కుల వ్యవస్థ, ఈ కులాలని రాజ్యాంగంలో అంబేద్కర్ గారే చెప్పారు, కులాలని ఎంచుకుంటే దేశం నాశనం అయిపోతుంది, దేశాన్నే ఎంచుకోండి, దేశంగా కులమా అంటే ముందు దేశం అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే ఈ దేశానికి సరైన పౌరులని చెప్పాడు. కాబట్టి కుల వ్యవస్థని రద్దు చేయాలి. అంతేకాకుండా
కులాల ద్వారా వచ్చే రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలి. ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆర్థిక అసమానతలను తొలగించాలనేది మూల ప్రమాణంగా తీసుకొని ఎవరైతే పేదరికంలో ఉంటారో వారికి రిజర్వేషన్లు వర్తింపజేసినట్లయితే, అనగా పేదవారికి రిజర్వేషన్లు వర్తింపజేసినట్లయితే, కులాలతో సంబంధం లేకుండా ఎప్పుడైతే ఆర్థిక ప్రాతిపదికన మీకు రిజర్వేషన్లు వర్తింపజేసినట్టయితే ఈ దేశంలో అందరూ బిలో పావర్టీ లెవెల్ నుంచి పైకి ఎదుగుతారు. మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటే కారణం నా ఉద్దేశం ప్రకారం ఈ కులాల ప్రాతిపదికన విస్తరించిన ఈ రిజర్వేషన్ల ప్రక్రియ. కులాలకు సంబంధించి రిజర్వేషన్లు తీసుకున్నప్పుడు ఓన్లీ ఒకసారి రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆర్థికంగా విద్యావంతులుగా ఎదిగిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళే ఎదుగుతున్నారు. కానీ కింద స్థాయిలో ఉన్న అదే కులానికి సంబంధించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ అయినా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయినా వాళ్ళు ఎప్పటికీ ఎదగట్లేదు. గిరిజన జాతులు ఎప్పటికీ గిరిపుత్రులుగానే ఉండిపోతున్నారు, కానీ అభివృద్ధి చెందటం లేదు. దీనివలన మన దేశం నిర్ధారించుకున్న జీడిపి కానీ ఎంత త్వరగా అభివృద్ధి చెందట్లేదంటే మనం సరిగా నిర్ధారించుకొని ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసినట్లయితే మన దేశం ఈ పాటికి అమెరికా వంటి అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలను కూడా తలదన్ని నెంబర్ 1 ప్రదేశంలో నెంబర్ 1 స్థితిలో నిలబడి ఉండేదని నా అభిప్రాయం. మతాలు, ఈ కులాలు ఇవి రెండు కలిసిపోయి నేటి సమాజాన్ని భ్రష్టుపరుస్తున్నాయి. ఏమి తెలియని చిన్న వయసులో ఉన్న కుర్రోళ్ళని కూడా యువతను కూడా పట్టదారి పట్టిస్తున్నాయి. దేశం కోసం కంటే కూడా వాళ్ళ మతానికో లేదంటే వారి కులానికో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దానికోసం అవసరమైతే చంపుకునేంత వరకు, చచ్చేంత వరకు, లేదంటే వేరే మతాలకి కులాలకు సంబంధించిన ప్రదేశాల్లో మారణాయుధాలతో తిరగటం, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో జరిగినటువంటి వేరే గుళ్ళు పగలగొట్టడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పాలకులు ఇప్పటి నుంచైనా అర్థం చేసుకొని కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.